నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ నందు బోటు షికారును ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు జైత్ర 2026 స్పోర్ట్స్ కార్నివాల్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, రాజ్యసభ సభ్యులు పాక. యనమదురు ట్రైన్ పై 2 బ్రిడ్జిల అప్రోచ్ రోడ్లకు 24.70 కోట్ల నిధులు మంజూరు. భీమవరం నియోజకవర్గంలో అన్ని రహదారులు సీసీ రోడ్లే. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుంది. మీడియా సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం. ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయమన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు బుధవారం 2వ బోట్ షికారును అడ్వర్డ్ ట్యాంక్ నందు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి వాటర్ పెడల్ బోట్ షికారును ప్రారంభించి కొద్ది సమయం బోట్లో షికారు చేసి కార్యక్రమానికి హాజరైన వారిని ఉత్సాహపరిచారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని బీవీ రాజు వీరమ్మ పార్క్ నందు బీవీ రాజు ఫౌండేషన్ సహకారంతో మొదటి బోట్ షికారును నవంబర్ 1వ తేదీన ప్రారంభించుకోవడం జరిగిందని, 2వ బోట్ షికారును నేడు అడ్వర్డ్ ట్యాంక్ నందు ప్రారంభించడం జరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగకు ముందు భీమవరం పట్టణం పరిసర ప్రాంతాలకు రాష్ట్రం, దేశంలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తారని, పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు బోట్ షికారు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. భీమవరం పట్టణం జిల్లా ప్రధాన కేంద్రమైన తర్వాత భవ్య భీమవరం పేరుతో దాతల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. అడ్వర్డ్ ట్యాంక్ వైపుకు ఒకప్పుడు రావడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల నుండి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 52 లక్షలతో జూపూడి శేఖర్, జూపూడి సంధ్య, రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రవీణ్, సభ్యుల సహకారంతో పార్క్ అభివృద్ధి చేసి నేడు బోట్ షికారును ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. బీవీ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.6 కోట్లతో చిల్డ్రన్ పార్క్, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ముందుకు రావడం, శంకుస్థాపన చేసే పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం 8 లక్షల రూపాయలతో లైటింగ్ ఏర్పాటు చేయడం, బాంబే స్వీట్స్ యాజమాన్యం జేపీ రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సుందరీకరణ పనులు చేయడం జరిగిందని అన్నారు. తదితర ఎన్నో కార్యక్రమాలను పలువురు దాతల సహకారంతో చేపట్టి భీమవరం సుందరీకరణకు కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి చొరవ చూపడం అభినందనీయమని అన్నారు. భవ్య భీమవరం పేరుతో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, కలెక్టర్ సౌజన్యంతో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. భీమవరం పట్టణ నడిబొడ్డున అడ్వర్డ్ ట్యాంక్ ఆధునీకరణ చేసి బోట్ షికారు ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. బోట్ షికారు పట్టణ ప్రజలు, పిల్లలు ఆహ్లాదకరంగా ఉంటుందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఏ రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, కార్మూరి సత్యనారాయణమూర్తి, జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. సంక్రాంతి ఉంది. సంక్రాంతి తోటి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇక్కడ ఆరిజిన్ ఉన్న వారంతా కూడా మన భీమవరం పట్టణానికి తరలి వస్తారు ఫ్యామిలీస్తో. పిల్లలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎడ్వర్డ్ ట్యాంక్లో బోట్స్ని అమ్యూజ్మెంట్ కోసము స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని కోరుకుంటున్నాము. భవ్య భీమవరం పేరుతో మనము భీమవరం పట్టణంలో అనేక డెవలప్మెంట్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ మధ్యన చూస్తే బీవీ రాజు ఫౌండేషన్ 1.5 crore తోటి అండర్ పాస్ పక్కన చిల్డ్రన్ పార్కు, లైబ్రరీ డెవలప్ చేయడానికి వచ్చారు. అట్లాగే ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వారు అక్కడ ఎస్ఆర్కేఆర్ రోడ్డు, వేగి రామకృష్ణరాజు రోడ్డు చూపించు 80 lakhsతో వింటేజ్ లైటింగ్ అంతా కూడా పెట్టడం జరిగింది. అదే బాంబే స్వీట్స్ వారు గాంధీ గారి విగ్రహం చుట్టూ కూడా బ్యూటిఫికేషన్ చేశారు. వీటితో పాటు అనేక పార్క్స్ అంతా కూడా ప్రజల భాగస్వామ్యంతో మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఈరోజు ఈ ఎడ్వర్డ్ ట్యాంక్లో 52 lakhs వరకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జూపూడి శేఖర్ గారు, జూపూడి సంజయ్ గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, మెంబర్స్ అందరూ కూడా సహకారంతో ఈ పార్క్ అంతా కూడా ఒకప్పుడు రావడానికి కూడా ఇబ్బందిగా ఉండే ఈ పార్క్ని చక్కగా వాకింగ్ ట్రాక్ అది డెవలప్ చేసుకుని ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బోట్స్ స్టార్ట్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మన భీమవరం పట్టణంలో ఎడ్వర్డ్ ట్యాంక్ లో ఆధునీకరణ చేసి బోట్ షికార్ కూడా కలెక్టర్ మేడం గారి చేత ప్రారంభించడం జరిగింది. దీనికి జూపూడి సంజయ్ వాళ్ళు 52 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరణ చేశారు రోటరీ క్లబ్ వారు. మన మున్సిపాలిటీ నుంచి
5 లక్షలోటి 5 లక్షలోటి టాయిలెట్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇవన్నీ చేసి భీమవరపట్నాన్ని ఆధునీకరణ చేయాలి, భీమవరపట్నం అభివృద్ధి పరచాలి, హెడ్ క్వార్టర్స్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ రావాలని ఆలోచన చేసి మన కలెక్టర్ మేడం గారు చొరవ తీసుకుని ఈ పార్క్ అభివృద్ధికి వారు ముందుకు వచ్చి ఈ డోనర్స్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. సాయంత్రం సమయంలో పిల్లలు ఆడుకోవటానికి, బోట్ షికార్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది. పట్టణ నడిబొడ్డులో ఉంది. ఇది చాలా అనుకూలమైన కార్యక్రమం చేయటానికి బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఈ పార్క్ అభివృద్ధి చేయటం జరిగింది. పట్టణ ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఎడ్వర్డ్ ట్యాంక్ అంటే ఎప్పటి నుంచో మున్సిపల్లో అక్కడ చెరువుగా ఉంది ఇది. దాన్ని ఇప్పుడు రోటరీ క్లబ్ అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి అందరూ కూడా కలిసి చాలా చక్కగా ఈ ఏరియా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇది ఈ రోజున మరి గౌరవనీయులు కలెక్టర్ గారి చేతుల మీదుగా, అదే గౌరవనీయులు అంజబాబు గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా ఇది ఓపెన్ చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే అక్కడ 3 టౌన్ అనుకుంటా బీవీ రాజు పార్కు, ఆ టౌన్కి వచ్చి ఇక్కడ బీవీ రాజు పార్కు చాలా చక్కగా అది కూడా కలెక్టర్ గారే మొన్న బోటు అది కూడా పెట్టినట్టున్నారు. అది పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగాను ఈ రోజున ఈ 1 టౌన్లో కూడా ఇది రావటం అనేది చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాకింగ్ చేస్తూ వాళ్ళ పిల్లలు చక్కగా ఈ బోట్ అది అనేది ఎంజాయ్ చేయటం అనేది చాలా సంతోషం. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని, తద్వారా వారు ఎంతో పరివర్తన కలిగి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, శాసనసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాల క్రీడా పోటీలు జైత్ర 2026 పేరిట స్పోర్ట్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు ఎస్ఆర్కేఆర్లో నిర్వహించడం ఆదర్శవంతమైన స్ఫూర్తిదాయకమైన చర్యగా పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మహిళలకు మరిన్ని కోర్టులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా యువతను ప్రోత్సహించేందుకు క్రీడలు, సైన్స్ ఫెయిర్లు, హ్యాకథాన్ వంటి పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని, మంచి ఆలోచనలు పెంపొందించేలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ చక్రవర్తులు మాట్లాడుతూ ఎస్ఆర్కేఆర్లో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల తమ కళాశాల విద్యార్థులు సెంట్రల్ జోన్, సౌత్ జోన్ పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచారని చెప్పారు. ఈ సందర్భంగా బెలూన్స్ వదిలి క్రీడా పోటీలు ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలల నుండి మెన్స్ అండ్ ఉమెన్స్ విభాగాలలో 100 టీంల వరకు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. As the principal said, it is very important. Winning or losing, it doesn't matter. You have to actively participate. Whoever is the winner should not think. You can be happy, but should not ill-treat the other team. And whoever is the runner-up, they have to wholeheartedly congratulate the winner. All the tempting cups are Paka Sachinarayan garu, Rajya Sabha Sabhyulu. Very ఆలస్యంగా రాలేదు, సంతోషం. I'm extremely happy to note that for pickleball, almost 8 teams from girls, 8 teams from boys, they are participating. Though it's quite an young game, it is gaining immense popularity, and that clearly shows with this active participation. This is one game, even at my age, I'm regularly trying to, despite whatever hectic schedules we have. It is such a good game. Of course, that doesn't mean kabaddi and all other games are not as good as this, but this is one game with a limited number of people where till your last breath you can continue to play. I wish by next year in the same Jaitra, the number of teams pickleball would be many more, and especially just now I am telling the management to create at least 2 more pickleball courts, one exclusively for girls in this premises and one more for the boys. I wish this particular initiative, which they have been doing since several years,
would inspire many other engineering colleges to make these kind of lovely, friendly get-togethers. Again, let us try to meet not only the winners, runners and each and every participant on the 9th. I sincerely wish every one of you all the best. Basically, I would like to appreciate the college authority for one thing. College is nothing but only exclusive for rendering the services basing upon the education, but it also covering the all other aspects, extracurricular activities which we are now missing in many of the colleges. There were colleges without grounds, sports and other things. But in spite of that, Asarkar Engineering College, which has been hosting and giving all types of facilities for having been contributing for the youth, which is most essential, which is bringing a lot of change not only mentally but basically it should be based upon the physical side, which shows the reflection on the psychology of a common youth public. As we were very well known that we are having an education without morals and morals. The morals and morals were exclusively covered under the basis of the education. Apart from education, it should be covered from the ground of it. The sportsman spirit will have only such kind of intention. A man who is indulged in such kind of sports and other activities like games and other things, not only his physical fitness, but also the mental abilities will be normally increased. As is rightly said that winner is not the question. Participation is the more important for youth to have been contributing their life before concluding their life. It will give greatest changes in thoughts and other memories of his life. Participation gives basically some psychological changes. As and when every player who has been indulged in any sports or games, when he loses, the first attempt of it is nothing but he will be normally taken care of. Jaitra is about discipline, teamwork, fitness, leadership, and true sportsmanship. This year, we are very proud to host 64 men's teams and 28 women's teams across volleyball, kabaddi, badminton, and pickleball. It is truly encouraging to see such strong participation, especially in badminton and kabaddi. Over the next 3 days, from 7th to 9th of January, I request every team to compete with full spirit, play hard but play fair, stay respectful, and above all, please play safe. Jaitra 2026, which is a sports carnival. In our college, we are not only limited to the academics. In addition, because we have noticed the sports and games plays a vital role for everyone's life. Sportsman spirit, which plays a major role for taking any decisions in their lives. By taking that into consideration, this year we have planned to organize this Jaitra 2026, a sports carnival for all the AP Engineering College students in 4 different types of games this year, that is volleyball, kabaddi, badminton and pickleball, both the boys and girls students. 64 boys teams are participated from various colleges, 28 teams from girls participated. All the participants, you participate actively in your game, you give your level best, surely you are going to get a prize. The prize is not the matter, the participation is the most important. I used to say to all my students, 14 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని భీమవరం యనమదూరు కాలువపై నిర్మించిన 2 బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వేసేందుకు 24.70 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. ఈ అప్రోచ్ రోడ్ల పనులపై ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఒక్క బ్రిడ్జికి మాత్రమే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తామని, త్వరలో చూద్దామని చెప్పేవారని, ఇప్పుడు 2 బ్రిడ్జిలకు 24,70,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారని అన్నారు. భీమవరం గంగానమ్మ గుడి దగ్గర, గొలవానితిప్ప దగ్గర ఉన్న బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే తోకతిప్ప దగ్గర ఉన్న 3వ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోసం కృషి చేస్తానని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో అన్ని రహదారులను సీసీ రోడ్లే వేయిస్తున్నామని, ఎక్కడ చూసినా సీసీ రోడ్లే కనిపిస్తాయని, డిఎన్ఆర్, రెస్ట్ హౌస్ రోడ్, శంకరబద్దయ్య వీధి, టౌన్ హాల్ ఇలా ఎన్నో రోడ్లను కేవలం సీసీ రోడ్లే వేయిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు టిట్కో గృహాలను ఈ ఏడాది అందిస్తామని అన్నారు.
భీమవరం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని 151 పనులకు గాను 26.53 కోట్లతో జరుగుతున్నాయని 126 వర్క్లు పూర్తయ్యాయని 25 వర్క్లు జరుగుతున్నాయని భీమవరం వీరవసరం మండలంలో 31.69 కోట్లతో 160 పనులు జరుగుతున్నాయని 8 R&B రోడ్లు 3 అప్గ్రేడేషన్ రోడ్ వర్క్స్ పనులు జరుగుతున్నాయని అన్నారు. 64.20 లక్షలతో 100 పడకల ఆసుపత్రి, క్రిటికల్ కేర్ బ్లాక్, డయాలసిస్ యూనిట్, వీరవాసరం ఆయుష్ హాస్పిటల్ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 475 మందికి 4 కోట్ల 10 లక్షలు అందించామని అన్నారు. 489 మందికి కొత్త ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అందించామని, అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, 108 అంబులెన్స్లు 2, 104 అంబులెన్స్లు 3 ప్రారంభించుకున్నామని అన్నారు. కలెక్టరేట్ తరలిస్తారనే అపోహ వద్దని, భీమవరంలోనే కలెక్టర్ కార్యాలయం ఉంటుందని అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 మాసాలు అయింది. సంవత్సరం 8 మాసాల్లో కూడా ఆశించిన స్థాయిలో పనులు జరిగినాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది. అది మామూలు విషయం కాదు. ఒకసారి గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది. ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి ఇస్తే ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడు గ్రాంట్ లేదు, రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇప్పుడు ఇన్ని కోట్లు ఇవ్వలేము, తర్వాత చూద్దాంలే అన్నారు. కనీసం ప్రియారిటీ అని రాయింది, ఎప్పుడప్పుడు ప్రియారిటీలోకి వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు కాదులే ఫండ్స్ లేవని చెప్పి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నారు తప్పితే దాని మీద ఏమీ రాయలేదు. మరలా 6 మాసాల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రియారిటీ అని చెప్పి రాయించాను. ప్రియారిటీ అని రాయించిన తర్వాత అది ఫైనాన్స్ కి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని కలిసినప్పుడు ఈ సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు మించి గ్రాంట్ ఇవ్వలేము ఎవరికైనా, ఇంత గ్రాంట్ ఇవ్వటం అంటే జరిగే పని కాదు, ఇది అవదని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి ఈ మొండి బ్రిడ్జిలు ఈ ప్లాన్లు పట్టుకుని మా అబ్బాయి ప్రశాంత్ 3 సార్లు పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ఇది ఏవైనా చేసి పెట్టాలి, ఇది 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయనకి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాని మీద ఆయన 3 బ్రిడ్జిలకి ఇవ్వలేను, కనీసం ఒక బ్రిడ్జికి ఇస్తాను, ఒక బ్రిడ్జి ప్రపోజల్ ఏ బ్రిడ్జి కావాలో చెప్పండి అని అడిగారు. 3 ఇంపార్టెంట్ ఏంటంటే 3 బ్రిడ్జిలు కావాలంటే 3 అసలు ఎట్టి పరిస్థితులు అవ్వవు, కనీసం 2 బ్రిడ్జిలకి ఇస్తానని చెప్పి 2 బ్రిడ్జిలకి శాంక్షన్ 24,70,00,000 రూపాయలు ఇచ్చారు. రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వటం అనేది అది ఒక రికార్డు. దానికి మనందరి తరఫున నియోజకవర్గం తరఫున ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం మున్సిపాలిటీలో 26,53,00,000 రూపాయలు పనులు చేశాం. 25 పనులకి 14,93,000 పనులు, 25 పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు 126 పనులు 11,66,000 కంప్లీట్ చేయడం జరిగింది. భీమవరం మున్సిపాలిటీలో నేను శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి తార్ రోడ్లు వేస్తే సంవత్సరానికి 2 సంవత్సరాలకే పాడైపోతున్నాయి, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది నేను 2009లో. నేను వచ్చిన కాడి నుంచి ఏ రోడ్డు వేసినా వీలైనంత వరకు సిమెంట్ రోడ్డు వేసే ప్రపోజల్ పెట్టాను. తాలూకా ఆఫీస్ నుంచి తాడేరు వరకు సిమెంట్ రోడ్డు, మిషన్ హాస్పిటల్ రోడ్డు సిమెంట్ రోడ్డు, శంకర పద్దయ్య గారి వీధి సిమెంట్ రోడ్డు, గెస్ట్ హౌస్ రోడ్డు సిమెంట్ రోడ్డు, జోలపాలెం రోడ్లో బాలకృష్ణ బంకు దగ్గర నుంచి అటు రామాలయం వరకు తార్ రోడ్డు టెండర్ పిలిస్తే ఆ తార్ రోడ్డు టెండర్ని క్యాన్సిల్ చేయించి ఇది సిమెంట్ రోడ్డు వేయాలి, చాలా ట్రాఫిక్ రోడ్డు, ఇటు కొమరాడ వెళ్ళటానికి ఇటు అనాకోడేరు వెళ్ళటానికి ఇదే మెయిన్ రోడ్డు, డిఎన్ఆర్ కాలేజీ పిల్లలు చదువుకునేది మెయిన్ రోడ్డు, ఇది సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి దాన్ని సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. డిఎన్ఆర్ కాలేజీ దుర్గగుడికి ఆపోజిట్ లో కోర్ట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. టౌన్ హాల్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరుగుతుంది. నా ఆలోచన ఏంటంటే ఏదైనా పని చేస్తే శాశ్వతంగా ఉండాలి, ఆ శాశ్వతంగా నిర్మించినట్లయితే అది 20-30 సంవత్సరాలు దానికి చూడక్కర్లేదని ఆలోచనతో పనులు చేయటం నాకు మొదటి నుంచి అలవాటు. ఏ పని చేసినా శాశ్వత పరిష్కారంతో పని చేయాలని ఆలోచన చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీలో ఏం చేశానో తెలియజేశాను. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 31,69,00,000 రూపాయల పనులు చేశాను. పంచాయతీరాజ్ భీమవరం మండలం 16,86,00,000, వీరవసరం మండలం 14,83,000. R&Bలో నాబార్డ్ వర్క్స్ ఒక వర్క్ చేసాం
83 లక్షలు, అడిషనల్ ప్లాన్ వర్క్స్ 8 కోట్లు, అప్పర్ గ్రేడ్ రోడ్ వర్క్స్ 9,28 లక్షలు. ఇప్పుడు బ్రిడ్జి అప్రోచెస్ 24,70 లక్షలు. ఇది RNBలో చేసిన పనులు. గవర్నమెంట్ హాస్పిటల్కి 64,20 లక్షలు, 100 పడకల ఆసుపత్రికి 38,15 లక్షలు, క్రిటికల్ కేర్కి 23,75,000, డయాలసిస్ యూనిట్కి 2 కోట్లు, ఆయుష్ హాస్పిటల్కి 30 లక్షలు, 64,20 లక్షలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం జరిగింది. మండల పరిషత్తులో 32 లక్షలు, భీమవరం రూరల్ నుంచి 13 లక్షలు, భీమవరం అర్బన్ నుంచి 8 లక్షలు, వీరవాసం నుంచి 11 లక్షలు మండల పరిషత్ పనులు చేయడం జరిగింది. ఇరిగేషన్ తోలేరు గ్రామంలోకి వెళ్ళడానికి ప్రధాన సమస్య వంతెన శిథిలావస్థలో ఉంది. దాన్ని RNBలో పెడితే నిధులు లేవంటే దాన్ని మళ్ళీ ఇరిగేషన్లో పెట్టించి మన పాలకొల్లు మినిస్టర్ గారితో రికమెండ్ చేయించి ఇరిగేషన్ మంత్రి గారితో 3,13 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రస్తుతం ఇరిగేషన్లో జరుగుతున్న వర్కులు 3,10 లక్షలు, పూర్తయిన వర్కులు 2,70 లక్షలు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇది ఒక రికార్డు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి హాస్పిటల్లో ఖర్చు పెట్టిన బిల్లుని పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొచ్చేస్తున్నారని మనం అంతా అనుకుంటున్నాం. కానీ దానికి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి ఒక మనిషిని సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ బిల్స్ పట్టుకెళ్ళి దగ్గరుండి చేయించి పట్టురావడానికి 25,000 రూపాయలు జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టాను. ఆ మనిషి ప్రతినిత్యం అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసులో ఉండి ఆఫీసులో పనులు దగ్గరుండి చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టురావడం జరిగింది. ఇప్పటి వరకు 475 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. గతంలో ఎప్పుడు ఇంత చేయలేదు. నేను 2009లో ఉన్నప్పుడు 2014లో ఉన్నప్పుడు ఇంతమందికి ఎప్పుడు ఇవ్వలేదు. LOCలు 29 మందికి 86 లక్షలు, రీఎంబర్స్మెంట్ 446 మందికి 3,24 లక్షలు, మొత్తం 4,10 లక్షల రూపాయలు రీఎం ఫండ్లో ఇవ్వడం. కొత్తగా పౌర సరఫరాల శాఖ ద్వారా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కొత్తవి 489 ఇవ్వటం జరిగింది. మన జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరం అయిన తర్వాత అగ్నిమాపక శాఖకి అగ్నిమాపక కేంద్రం మరియు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం. ఆల్రెడీ పని జరుగుతుంది. విద్యాశాఖలో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలకు సమగ్ర శిక్ష గ్రాంట్ తోటి 1,03 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన భీమవరంలో 108 కొత్త అంబులెన్స్ 2 వచ్చినాయి, 104 3 వచ్చినాయి. రోడ్డు పక్కన శిథిలావస్థలో ఉన్న అంబులెన్స్లు చూసి అంబులెన్స్ శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి పేపర్లో రాస్తున్నారు. అవి శిథిలావస్థలో ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్నాయి వల్లనే కొత్త అంబులెన్స్ ఇచ్చారు. అవి శిథిలావస్థలోనే ఉంటాయి. దాంట్లో మళ్ళీ రిపేర్ అనేది ఉండదు. దయచేసి అది అర్థం చేసుకోండి. వరం పెట్టిన పేద ప్రజలకి వరం టిట్కో ఇల్లు 2014లో నేను శాసనసభ్యుడిగా ఉండగా అప్పుడు మంత్రి నారాయణ గారిని తీసుకువచ్చి శంకుస్థాపన చేసి 80% పనులు పూర్తి చేసిన తర్వాత మన గవర్నమెంట్ పడిపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పని చేయకోకుండా 5 సంవత్సరాలు అలాగే ఉంచితే ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేసి వీలైనంత తొందరలో మార్చి లోపలే లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు కంప్లీట్ చేసి అర్హులైన పేదవారందరికీ కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇక 2 బ్రిడ్జిలు పూర్తి చేసాం. 3వ బ్రిడ్జి తోక తిప్పుతుంది. ఈ టెండర్ అయ్యే లోపలే ఈ పని మొదలెట్టే లోపల దాన్ని కూడా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తుంది. అలాగే భీమవరానికి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఒక అరగంట టైం నాకు ఇచ్చారు. అరగంట టైంలో భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఎప్పుడొచ్చి రోడ్లు డంపింగ్ యార్డు పూర్తి చేద్దాం, డంపింగ్ యార్డుకి నేను భీమవరం వస్తాను, వచ్చినప్పుడు ప్లాన్ చేసి దానికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. బహుశా రేపు నెలలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావచ్చు. వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేసి డంపింగ్ యార్డ్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరూ రోజు మీరు డిస్కస్ చేసుకునేది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది. కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది. వీలైనంత వరకు మన కేంద్ర మంత్రి వర్మ గారి ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మ గారు కూడా అనుకున్నాం. దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం. వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డరు భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ అంటే
100 కోట్లు కావాలి. దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. త్వరలో పూర్తవుద్దని ఆశిద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 1000 కోట్ల విలువైన ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించడం జరుగుతుందని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం గాంధీనగర్లో బుధవారం భీమవరం పట్న టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ 4498 కోట్లు ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ ₹3.50 వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ కు ₹1.50 తగ్గించడం కీలక నిర్ణయమని, గత ప్రభుత్వంలో ₹5.19 విద్యుత్ కొనుగోలు చేస్తే ఇప్పుడు 4.70కు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని, తర్వాత జగన్ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి తన 5 ఏళ్ల పాలనలో 9 సార్లు ఛార్జీలను పెంచి దాదాపు 32,000 కోట్లు ప్రజలపై భారం మోపారని అన్నారు. గడిచిన వైసీపీ పాలనలో విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, కమిషన్ల కోసం విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారని తెలియజేశారు. ఈ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని 1.29 లక్షల కోట్లు అప్పుల పాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, కృష్ణబల్చ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, భీమవరం పట్న టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, పట్న తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, పట్టణ మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ బొక్క చంద్రమోహన్, గూడూరి రామకృష్ణ, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, క్లస్టర్ ఇన్ఛార్జీలు మైలాబత్తుల ఐజాక్ బాబు, పాల శ్రీరామదాసు, ఎండి షాబు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందో కూటమి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ఈ రోజున విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి లేచింది మొదలు ప్రతిదీ కూడా విద్యుత్ కరెంట్ లేకుండా ఏ పని చేయలేరు. అలాంటి కరెంట్ కోతలు కూడా అనుభవించాం మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో. పవర్ కట్తో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి. దాదాపు ఎక్కడా లేని విధంగా కరెంటు తగ్గిస్తారని ఎలక్షన్లో చెప్పి ప్రజల్లోకి వచ్చి కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచిన ఘనత కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్దే అప్పట్లో. కానీ ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం ఈ రోజున లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 4,500 కోట్లు దాదాపుగా ఛార్జీలు భారం ప్రజల మీద పడకుండా గవర్నమెంటే భరిస్తూ ఇప్పుడు యూనిట్కి 13 పైసలు తగ్గించడం కూడా జరిగింది. మాట ఇచ్చారు ఆక్వా రైతులకి ఈ రోజున దాదాపు ₹1.50కే కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా మనకు పనిచేస్తున్నాయి. చాలా చక్కగా 6-7 వార్డుల్లో పాలన నాయకులు నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజున పాలాభిషేకం పెట్టడం చాలా సంతోషం. వాళ్ళందరికీ ప్రెస్ వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఏదైనా ఒక విషయం మనం జరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ప్రజల్లో GST తగ్గించారు మొన్న, దానికి మనం ప్రజల్లో చాలా చక్కగా తీసుకెళ్ళాం. 2019 అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్ని నేను గణనీయంగా తగ్గిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మద్యపానాన్ని కూడా అంచెల వారీగా నేను నిషేధాన్ని తీసుకొస్తానని కూడా ప్రకటన చేయడం జరిగింది. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల్ని 9 సార్లు పెంచి ₹1,000 కోట్ల ట్రూఅప్ ఛార్జీల కింద ప్రజల మీద భారం మోపడం జరిగింది. మద్యం విషయంలో కూడా దుకాణాలు ప్రతి గ్రామాల్లో కూడా కల్తీ మద్యాన్ని కూడా అమ్మి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజలందరూ అనారోగ్య పాలు చేయడం జరిగింది. ఈనాడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత డౌన్ అంటే
అంతకుముందు 2 అప్ అని చెప్పి ప్రజల మీద భారం వేశారు. ఇవాళ 2 డౌన్ అని చెప్పి 4,500 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుకోకుండా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి ఆ డబ్బులన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పే చేసి ప్రజల మీద భారం తగ్గించి యూనిట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. దేశంలోనే విద్యుత్ సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1995 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ విద్యుత్తు మీద ఒక అవగాహనకి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలకు విద్యుత్తు మరి కరెంటు కట్లైన లేకుండా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం అంతకుముందు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నడ్డి విరిసి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 అప్ ఛార్జీలు ఉంటాయి ఒరిజినల్గా, 2 డౌన్ ఛార్జీల కింద 4,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించి ప్రజలకి సంక్షేమం అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులని సందర్భంగా తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందే విధంగా కార్యక్రమం చేస్తారు. సూపర్ 6 అనే పథకం అవుతే సూపర్ 6 పెట్టారు, కానీ సుమారుగా 60 పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేసుకుంటూ 450 కోట్లు గవర్నమెంట్ భరిస్తుంది. కరెంటు ఛార్జీలు తగ్గించి ప్రజలకు మేలు చేసి ప్రజలకు ఏదానికి హామీలు జరిపారు. ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఈ రోజున ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని 3 టర్ములు కానీ ఇలా మనం కలిసినట్లయితే ఇంకా ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది. అదంతా కూడా ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా భారం లేకుండా చూసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అందరూ గమనించి ఈ ప్రభుత్వానికి మద్దతు కలిగినట్లయితే మన ప్రజలు మన పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషం ఉంటారని తెలియజేస్తూ, ఎందుకంటే కేవలం సూపర్ 6 ఒక దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేయడం జరిగింది. సూపర్ 6 కాదు, ఇలా సూపర్ 60 సుమారు 60 పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు కూటమి కింద ఏర్పడి ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే, ఆర్థికంగా ఎన్నో లోట్లు ఉన్నా సరే, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ పోలవరం కానీ అమరావతి కానీ రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఏం చెప్పినా సరే చేసుకుంటూ వస్తూ సూపర్ 6 అంటే 60లోనే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి దక్కుద్దని నేను ఈ సభముఖంగా తెలియజేస్తాను. తొలిసారిగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గుదల పెట్టారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యిందని చెప్పాపకంగా తెలియజేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ కార్యకలాపాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రజలకు తగు రీతిలో కూడా ఎటువంటి న్యాయం జరగలేదని ఆయన ఎంతసేపు అక్రమస్తులు వాటికే పాల్పడ్డాడు, కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏనాడు చేయలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలను తగ్గించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అధికారం కట్టబెట్టారు. దానికి క్రమం తప్పకుండా నిరంతరం కూడా 5 సంవత్సరాల రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నానా నరకయాతన అనిపించిన ప్రజలందరినీ కూడా మరి ఈ రోజున 365 రోజులు కూడా సంక్రాంతి, దీపావళి, ఉగాది, క్రిస్మస్, రంజాన్ చేసుకునే విధంగా ప్రతిరోజు పండుగ వాతావరణాన్ని నింపుతూ ఆనందాన్ని నింపుతూ పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నిజంగా రాష్ట్ర ప్రజల తరఫున, పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, డిజిటల్ యుగంలో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్స్, పోక్సో చట్టంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల అసోసియేషన్ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు బాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, నకిలీ వెబ్సైట్లు, లింక్ల ద్వారా జరిగే మోసాలు, సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారం నిర్లక్ష్యంగా పంచుకోవడం వలన తీవ్రమైన నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోరాదని, అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలకు స్పందించకూడదని సూచించారు. సైబర్ నేరాలు జరిగితే వాటిని దాచిపెట్టకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని, తద్వారా నేరస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవచ్చని తెలియజేశారు. యువత చట్టాలపై అవగాహన కలిగి బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. కళాశాల అసోసియేషన్ కార్యదర్శి గాదిరాజు బాబు మాట్లాడుతూ పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు.
టూ టౌన్ సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ నేటి యువతను ఆకర్షిస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్, హెచ్ఓడీలు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంది నేను పడుతున్నాను మీలాగా తర్వాత అరే ఇది కాదు మనం వచ్చి పడుకోవడానికి కాదు, ఇక్కడ చదువుకోవడానికి వచ్చాము. కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ లేకపోతే చెప్పిన సబ్జెక్ట్ అర్థం కాదు. సబ్జెక్ట్ అర్థం కాకపోతే మన ఎగ్జామ్స్ రాయలేము. ఎగ్జామ్స్ మీరు సరిగా రాయకపోతే రిజల్ట్ రాదు. రిజల్ట్ రాకపోతే అల్టిమేట్గా ఏమవుతారు? మరి వచ్చిన పర్పస్ ఏంటి? మనం ఈ ఏజ్లో జస్ట్ మీరు వచ్చింది చదువుకోవడానికి, మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి. ఆ తర్వాత మీ లైఫ్లో ఒకటి చెప్పండి, ఎంతమంది మీకు ఇక్కడికి కాలేజీకి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇష్టంగా చదువుతున్నారు? చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు మా టీచర్స్ కూడా చెప్పారు. ఇట్లాగే వివేకానంద చదువుకున్న టైంలో వాళ్ళ స్కూల్లో అడిగారు పిల్లల్ని, ఇలా అందరూ చెప్పారు, ఒక డాక్టర్ అన్నాడు, ఇంజనీర్ అన్నాడు, సైంటిస్ట్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. వివేకానంద ఏం చెప్పాడు? ఏమవుతారని చెప్పాడు వివేకానంద? ఎవరన్నా నాకు తెలుసా? మామూలుగా జట్కా అంటారు, గుర్రం బక్కి ఉంటుంది, అది తోలుతూ ఉంటారు కదా, అది నడుస్తూ ఉంటే వీల్ ఉంటుంది దానికి. ఆ వీల్ కి ఒక కర్ర పెడితే మంచి మెథమెటిక్ సౌండ్ వస్తుంది. అది రోజు విని విని వివేకానంద దానికి ఇంప్రెస్ అయ్యి నేను పెద్దయ్యాక గుర్రం బక్కి తోలుతాను అంటాడు. అందరు నవ్వుతారు, నవ్వి అతన్ని గేజ్ చేస్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తాడు, చాలా బాధగా వెళ్తాడు. ఏం రావట్లేదు అంటే ఇంకా అందరు గారు అన్నారు, నేను మటుకు నాకు ఇష్టం అనిపించి నేను చెప్పాను, తప్ప అనేది చెప్పింది. నన్ను చూసి అందరూ చెప్పాలి. ఎందుకంటే మీరు మత్తు పదార్థాలకు బానిసై మీ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసుకుని, మీ హెల్త్ నెగ్లెక్ట్ చేసుకుని మొత్తం అంతా డ్యామేజ్ చేసుకుంటారు నవేడేస్ యూత్ అంతా. ఎందుకంటే అది ఒక ప్యాషన్ కూడా సిగరెట్ ఆ టైంలో డిగ్రీ చెప్తూ స్మోక్ చేసి అప్పుడు స్టైల్ ఇప్పుడు అదే అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే గంజాయి కలిస్తే లోపలేదు. మనం గంజాయి పడుతున్నామంటే సోమవారం పడుతుంది, అలా గంజాయి అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వెనకాల మన కాలేజీకి గంజాయి చుట్టూ ఉంటుంది. ఎంతమంది అక్కడికి కూర్చుంటారు చెట్టు కింద కాలేజ్ బ్రేక్ టైంలో? బయట కూర్చుంటారు, బయట మనకులో కూర్చుంటారు. మీకు మెయిన్ చెప్పాలంటే డ్రగ్స్ కోసం చెప్పాలి. ఎందుకంటే మీరు మత్తు పదార్థాలకు బానిసై మీ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసుకుని, మీ హెల్త్ నెగ్లెక్ట్ చేసుకుని మొత్తం అంతా డ్యామేజ్ చేసుకుంటారు నవేడేస్ యూత్ అంతా. ఎందుకంటే అది ఒక ప్యాషన్ కూడా సిగరెట్ ఆ టైంలో డిగ్రీ చెప్తూ స్మోక్ చేసి అప్పుడు స్టైల్ అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే గంజాయి కలిస్తే లోపలేదు. మనం గంజాయి పడుతున్నామంటే సోమవారం పడుతుంది, అలా గంజాయి అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. మీ గురించి ప్రొటెక్షన్ ఈ ఏరియా ఎక్కడికైనా మీరు 112 కాల్, మీకు ఎవరైనా యూటీజింగ్ చేసినా, ఎవరు ఇబ్బంది పెట్టినా మీరు 112 కాల్ కొడితే మీ దగ్గర 5 minutes మంచి ఉంటారు పోలీసు. కాబట్టి ఎవరికే భయపడక్కర్లేదు. మీరు ధైర్యంగా ఉండండి, చక్కగా చదువుకోండి. మీరు కూడా మొబైల్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి మీ ఫొటోస్ కూడా మీరు వాట్సాప్ లో, సోషల్ మీడియాలో మీ డీటెయిల్స్ షేర్ చేసుకుంటారు. మీరందరూ మీరు కనుక లైఫ్ లో మంచి అభివృద్ధిలోకి వస్తే ముందు మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, కాలేజీ బాగుంటుంది. అది మీరు కోరుకునేది. భీమవరం ఆదిత్య జూనియర్ కళాశాల నందు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమం ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎంఎస్ఆర్ దంపతులు భోగిమంటలు వెలిగించడంతో ప్రారంభమైంది. అందమైన రంగవల్లులు, చెరుకుగడల అలంకరణ, అరటి ద్వారాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల మహిళా అధ్యాపకుల కోలాట ప్రదర్శన మరింత శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు
అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి చాలా కష్టపడి ఈ అరేంజ్మెంట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ సంక్రాంతి సందర్భంగా అందరి కుటుంబాల్లో ఆనందాలు సంతోషాలతోటి నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిత్య జూనియర్ కాలేజ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు అనేది వేయటం జరిగింది. ఇది మనలో ఉన్న పాపాలని చెడుని కాల్చేసి అందరూ కూడా ప్రశాంతంగా పిల్ల పాపలతో ఆనందంగా ఆహ్లాదంగా గడపాలని మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న అడ్వాన్స్ సంక్రాంతి సంబరాలకు చేసిన స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ముఖ్య అతిథులకు స్వాగతం సుస్వాగతం. ఈ సంబరం ప్రపంచం అంతా తెలుగు చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పండుగ భావించి అందరూ సంతోషాలతోనూ పిల్ల పాపలతో కలకలాడుతూ ఉండాలని ఆ సదా సంక్రాంతి లక్ష్మిని వేడుకుంటున్నాం. అందరూ ఆనందదాయకంగా రాబోయే పండుగని ఈ ఎల్లగాడ సంతోషంగా జరుపుకోవాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.